ఫ్రెండ్స్, ఈ రోజు నేను కొన్ని స్టాక్స్ ని అనలైజ్ చేసేటప్పుడు వాచ్ లిస్ట్ ని అలా స్క్రాల్ డౌన్ చేస్తూ స్టాక్స్ ని చెక్ చేస్తూ ఉన్నా. అప్పుడు ఆ వాచ్ లిస్ట్ లో ఒక చార్ట్ నాకు కనబడింది. ఆ చార్ట్ ఏది కాదు, ఇండియా విక్స్ యొక్క చార్ట్ అనమాట. దాన్ని చూసేటప్పుడు చాలా వరకు నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకని కొంతసేపట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ మండే నుండి ఈ మండే దాకా ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ ని, ఆప్షన్స్ యొక్క బిహేవియర్ ని మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎక్సెప్ట్ థర్స్డే అండ్ ఫ్రైడే వదిలితే లాస్ట్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ దిస్ మండే ప్రీమియమ్స్ యొక్క బిహేవియర్ అనేది చాలా వైల్డ్ గా ఉంది. ఇండెక్స్ లో అయితే వొలటాలిటీ ఎక్కువగానే ఉంది, నో ప్రాబ్లం. బట్ ప్రీమియమ్స్ లో అయితే మూమెంటం లేదు. సడన్లీ ఒక స్పైక్ వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మార్కెట్ రివర్స్ అయింది అంటే ఇమీడియట్లీ ప్రీమియమ్స్ కూడా కాస్ట్ వచ్చేస్తున్నాయి. స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది. స్మాల్ స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయడానికి పాసిబుల్ అవ్వడం లేదు. సరే, కొంతవరకు సేఫ్ గా ట్రేడ్ చేద్దామని ఒక 5 పాయింట్స్ లేదా 10 పాయింట్స్ స్టాప్ లాస్ ని ఇంక్రీజ్ చేస్తే దానికి తగినట్టుగా మూమెంటం రావడం లేదు. ఆ రిస్క్ కి తగినట్టు రివార్డ్ అనేది దొరకడం లేదు. సో ఇండియా విక్స్ చార్ట్ నేను చూసిన తర్వాత సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకు సర్ప్రైజ్ అయ్యాను అని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ బిలీవ్ ఈ లైన్స్ ని మీరు గుర్తుపెట్టుకుని ఉన్నారు అనుకుంటున్నా. ఇండియా విక్స్ గురించి డీటెయిల్డ్ గా ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ లైన్స్ తో సహా. ఈ లైన్స్ లో ఇండియా విక్స్ ఏ ప్రైస్ లెవెల్స్ లో ఉంటే ఆప్షన్స్ యొక్క ప్రీమియం ఎలా బిహేవ్ చేస్తుంది అని ఆ బిహేవియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఈ సబ్స్క్రైబ్ బటన్ కింద ఒక వీడియో ట్యాగ్ చేస్తాను. ఆ వీడియోని చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కరెంట్లీ ఇండియా విక్స్ అనేది 14 లో ట్రేడ్ చేస్తుంది, విచ్ ఇస్ సెకండ్ లోవెస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ 9 అనేది లోవెస్ట్ పాయింట్. ఈ ప్రైస్ లెవెల్స్ కి కానీ ఇండియా విక్స్ వచ్చేసింది అంటే మార్కెట్ లో అస్సలు ఆప్షన్ బయర్స్ కి మూమెంటమే ఉండదు. కానీ ఇన్ కేస్ 13, 14 ఇలా ఉండింది అంటే ఇండియా విక్స్ మార్కెట్లో మూమెంటం ఉంటుంది. బట్ ఆప్షన్స్ లో మూమెంటం అనేది కంపేర్ టు చాలా చాలా తక్కువగానే ఉంటుంది. ప్రీమియమ్స్ లో స్పైక్స్ అనేవి ఉండవు, వొలటాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సరే, ఇది ఒక రీజన్ మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ వెళ్తూ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ మార్కెట్ లో వొలటాలిటీ పెరగడం తగ్గడం అవుతూ ఉంటుంది. ఇది కామన్ గా మార్కెట్ లో జరిగేది. బట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ లైఫ్ టైం హైలో ట్రేడ్ చేస్తుంది. నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవెల్స్ ని రీచ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది. ఇండియా విక్స్ అంటే ఏంటి? ఇండియా విక్స్ కి ఇంకో పేరు ఫియర్ ఇండెక్స్. కానీ మన ఇండెక్స్ చార్ట్ కి ఫియర్ ఇండెక్స్ కి ఎటువంటి సంబంధం లేకుండా మార్కెట్ ఇప్పుడు బిహేవ్ చేస్తుంది. లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు మార్కెట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు ఫియర్ ఇండెక్స్ అనేది పీక్ లో ఉండాలి. అట్లీస్ట్ 20 అబోవ్ ఉండాలి, లేదా 17 to 18 బిట్వీన్ లోనైనా ఫియర్ ఇండెక్స్ అనేది ఉండాలి. కానీ నార్మల్ డేస్ లో, నార్మల్ వొలటాలిటీ మార్కెట్ లో ఉన్నప్పుడు ఇండియా విక్స్ ఎక్కడ ట్రేడ్ చేస్తుందో ఆ సిచ్యువేషన్ లో ఇండియా విక్స్ ఇప్పుడు ట్రేడ్ చేస్తుంది, విచ్ ఇస్ అ సర్ప్రైజింగ్ థింగ్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఆప్షన్ బయర్స్ కేర్ఫుల్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. మార్కెట్ లో ఎంత వొలటాలిటీ ఉన్నా కూడా ఆ వొలటాలిటీ అనేది మనకి ఆప్షన్ బయర్స్ కి అడ్వాంటేజ్ గా కన్వర్ట్ అవ్వడం లేదు. అడ్వాంటేజ్ మొత్తం టైం డీకేలో వెళ్ళిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఆప్షన్ బయర్స్ కేర్ఫుల్ గా ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే ఓవర్ ట్రేడింగ్ చేసే పాసిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఆ స్టాప్ లాస్ ని రికవర్ చేయడానికి ఇంకో ట్రేడ్, దాన్ని రికవర్ చేయడానికి ఇంకో ట్రేడ్. మార్కెట్ లో మూమెంటమే లేదు. లెట్స్ సే మార్కెట్ ట్రెండింగ్ గా ఉండింది అంటే ఒక ట్రేడ్ లాస్ అయినా ఇంకో ట్రేడ్ లో రికవర్ చేసేసుకోవచ్చు. బట్ మార్కెట్ లో వొలటాలిటీ తక్కువగా ఉండి ప్రీమియమ్స్ లో మూమెంటం లేనప్పుడే ఓవర్ ట్రేడింగ్ చేసే పాసిబిలిటీ పెరుగుతుంది. సో అందువల్ల ఈ ఫేజ్ అనేది క్రాస్ అయ్యేంత వరకు ఆప్షన్ బయర్స్ మార్కెట్ లో జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనే దాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ.